హలో గైస్. సో ఇది మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఇది మాట్లాడాలి. ఎందుకంటే ఈ రాజస్థాన్లో న్యూస్ వినే ఉంటారు. ఒక 13 సంవత్సరాల పాపని ఒక ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి ఒక హోటల్లో అమ్మేశాడు ఒక 50,000కి. వాళ్ళు ఆ అమ్మాయిని ఒక 4-5 హోటళ్ళు తిప్పుతూ ఒక 5 రోజుల పాటు ఒక దగ్గర దగ్గర 20 నుంచి 30 మంది అఘాయిత్యం చేశారు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కొడితేనో, లేకపోతే వాళ్ళని కాల్ చేస్తేనో, లేకపోతే ఇంకేమైనా చేస్తేనో ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? ఆ పాప జీవితాంతం కూడా ఆ ట్రోమా అనేది తనకి జీవితాంతం ఉంటుంది. ఓకే. నేను అంటుంది రాజస్థాన్ అనే కాదు, చాలా చోట్ల ఇవే జరుగుతున్నాయి. మనకి తెలిసింది కాబట్టి ఇలా జరుగుతుంది అని మనకి ఈరోజు తెలిసింది. బట్ ఇలాగ ఎన్ని జరుగుతున్నాయో ఒక రాజస్థానే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా జరగవచ్చు. సో దానివల్ల నేనేం చెప్తానంటే, ఇప్పుడు పిల్లలు ఏమనంటే మేము జెన్జీ మాకు తెలీదా? మీకు అన్నీ తెలుసు, కానీ పాత రోజుల్లా ఈ రోజుల్లో లేదు. మేము కంటికి రెప్పలా కాపాడినా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆడపిల్ల తండ్రులకు మరీ చెప్తున్నాను, ఆడపిల్ల పేరెంట్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే, వాళ్ళు గ్రోనప్పే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి.